వివాదంతోనే రాజలింగమూర్తి హత్య. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త కనిపిస్తున్నది. వివాదమంతా భూపాలపల్లిలోని 319 సర్వే నెంబర్లోని భూమి చుట్టూనే. భార్య సరళ చేసిన ఫిర్యాదులో ఇదే ప్రధాన అంశం. నిందితుల్లోని ఇద్దరికి ఈ భూమితోనే సంబంధం. 8 మంది అదుపులో, పలు వివాదాలపైన అంతా ఒక్కటే చంపేశారా? ఇది కానే కాదు. ఈ వివాదం అన్నది ఒక చిన్న పాయింట్ మాత్రమే. పోలీసులు ఈ కేసుని మొత్తం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెరీ క్లియర్గా ఇప్పుడు ఎస్పీ కానీ ఆ డిఎస్పీ కానీ ఆన్సర్ చేయాలా. ఈ రాజలింగమూర్తి హత్య జరిగిన తర్వాత తెల్లారి ఉదయము ఎవడైతే ఈ సంజీవ్ అనే వ్యక్తి హరిబాబు అనే ఎవరైతే ఈ రాజలింగమూర్తికి శత్రువుగా ఉన్నాడో, రాజలింగమూర్తిని పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయో, ఆ హరిబాబు ఈ సంజీవ్ చంపిన తర్వాత తెల్లారి సంజీవ్ హరిబాబు ఒక దగ్గర కలిసి ఉన్నారన్న మేము డైరెక్ట్గా చూసినామని చాలామంది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. నేను ఈ విషయాన్ని డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. నాకు ఫోన్ చేయించి ఎవరు చెప్పారు మీకని అడుగుతున్నారు. అంటే ఎవరు చెప్తే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని తీసుకుపోయి లోపలేద్దామనే మీ ఉద్దేశాలు ఏంది అసలు? ఇప్పుడు హరిబాబుని తీసుకొచ్చి మీ స్టైల్లో విచారిస్తే ఎవరు చేసిరన్న విషయం తెలియదా? అసలు ఈ హరిబాబు అనే వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు అదుపులోకి తీసుకోలే? టోటల్ ఈ రాజలింగమూర్తి హత్య కేసులో టోటల్ కల్ప్రిట్ హరిబాబు మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. నాకు నిన్న పాపం 414 ఏదో సర్వే నెంబర్ గురించి చెప్పింది ఒక మహిళ ఫోన్ చేసింది. భర్తని కోల్పోయిన మహిళ, 2 అమ్మాయిలు ఉన్న ఒక మహిళ, ఆమె 800 గజాల భూమిని కూడా కబ్జా పెట్టిరట. ఇక్కడ రాజకీయాలు ఎట్లుంటాయి, ఇక్కడ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో. నేను అంటున్నా, రాజలింగమూర్తి చనిపోయిన తర్వాత అన్ని పార్టీల నాయకులు అక్కడ ఉన్న కొంతమంది అమ్మయ్య పోయిండ్రా అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఆ భవేష్ మిశ్రా, ఇంతకుముందు చదివిన భవేష్ మిశ్రా అటవీ శాఖ భూములు ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టే దాంట్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయినాడు. అక్కడ జరిగిన అవినీతిని తీసుకురావడంలో కూడా రాజలింగమూర్తి ఇన్వాల్వ్ అయినాడు. సో ఇది మనకు మొదటికే మోసం అవుతుంది రాజలింగమూర్తి ఉంటే అని అందరూ కలిసి లేపేశారు. ఇప్పుడు ఆ హరిబాబుని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తలేదు? ఆన్సర్ చేయండి. హరిబాబు ఏ పార్టీ? బీఆర్ఎస్. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్. ఆడ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్. మరి ఎందుకు హరిబాబుని అదుపులోకి తీసుకొని వాస్తవాలు బయటికి తీసుకురావట్లే? ఎస్పీ ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? డిఎస్పీ మాట్లాడాడు, మేము వాయిస్ అడిగినా కూడా ఆయన ఇవ్వలే. వేరే వాళ్ళకి ఇచ్చిండు 2 నిమిషాలు 3 నిమిషాలు అది మాట్లాడినట్టున్నారు. మరి ఎందుకు మీడియాని మీరు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఏం లేదు, ఈ భూమి చుట్టూ తిప్పి ఈ భూమే కారణం అని చెప్పి దాన్ని కేసును క్లోజ్ చేస్తారు. మీరు చూడండి, వేర్ ఈజ్ హరిబాబు? ఈ హరిబాబుని ఎందుకు మీరు విచారిస్తలేరు? హరిబాబుకి రాజలింగమూర్తికి ఉన్న గొడవలేంది? హరిబాబు చేసిన కబ్జాలేంది? ఈజ్ ఎ క్రిమినల్. భూపాలపల్లిలో అతిపెద్ద క్రిమినల్ ఎవరంటే హరిబాబు పేరు వినిపిస్తున్నది. గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడు. మరి హరిబాబుని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఆ 2 ఆడపిల్లలున్న మహిళ, ఆమె కోర్టుకు పోయింది, ఆర్డర్స్ తెచ్చుకున్నది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కలిసింది గవర్నమెంట్ మారిన తర్వాత. అయినా కూడా ఆ ఇంట్లో బెదిరించి వితౌట్ పర్మిషన్, హైకోర్టు కూడా పర్మిషన్స్ ఇవ్వద్దని చెప్పిందట. ఆ ఇండ్లకి పర్మిషన్స్ లేకుండా, ఏ నెంబర్స్ లేకుండా ఇల్లు కట్టేసింది అక్కడ 400 గజాలన్న. ఆ మహిళ భూమిని కబ్జా పెట్టి. ఇట్లాంటి కబ్జాలు ఎన్నో ఉన్నాయి. ఈ మొత్తం ఈ భూమి చుట్టూ తిప్పుతున్నారు చూడండి. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగిందని, భూపాలపల్లి పట్టణంలో భూ వివాదమే హత్యకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిరట. హత్య వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమైన పట్టణంలోని 319 సర్వే నెంబర్లోని భూమిపైన నెలకొన్న వివాదం చుట్టూనే ప్రధానంగా పోలీసుల దర్యాప్తు సాగుతోంది. బుధవారం హత్య జరిగిన వెంటనే 3 నిందితులను, శుక్రవారం మరో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 2కి 319 సర్వే నెంబర్లోని వివాదాస్పద భూమితో సంబంధాలు ఉండడం, మృతుడి భార్య సరళ కూడా 319 సర్వే నెంబర్ భూ వివాదాన్ని ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్ అనే వ్యక్తి స్థానిక బీఆర్ఎస్ నేత ఒకరికి అత్యంత సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. ఆయనే హరిబాబు. రాజలింగమూర్తి హత్య జరిగాక సదరు నేతతో నిందితులు మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుండటంతో ఘటనలో రాజకీయ కోణం ఏమైనా ఉందా, అసలు ఆ నేత ఎవరు, హత్య ఘటనకు ముందు తర్వాత నిందితులు ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంతకాలం పడుతుంది విచారణకి? మీరు ఆ కాల్ డేటా తీయడానికి, వాళ్ళ లొకేషన్ తీయడానికి ఎంత సమయం పడుతుంది?
అటు ఫోటో ఏది? నేను ఇంత స్లో ఉన్నది. సో ఈ హరిబాబుని గతంలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఒక భూ కబ్జా కేసులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఎవరు మేనేజ్ చేస్తున్నారో, ఎట్లా మేనేజ్ చేస్తున్నారో, మరి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ కావాలా? ఇప్పుడు ఈ ఎవరైతే రాజలింగమూర్తిని చంపారు అని ఎఫ్ఐఆర్లో ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేతో కూడా కొంత మా భూమిని రక్షించండి అది ఇదని కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళే అట. అసలు అక్కడ వినబడుతున్న ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు చంపే వ్యక్తులు కాదు, దీని వెనకాల ఏదో ఒక సుపారీ గ్యాంగ్ ఉన్నది, ఆ సుపారీ గ్యాంగే చంపింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా తెలివిగా, చాలా ప్రణాళికాబద్ధంగా లైట్లు ఆఫ్ చేసి సీసీ కెమెరాలు లేని ప్లేస్లో వేసేసారు. ఇన్వెస్టిగేషను సరైన రీతిలో జరగట్లేదు అని 200% మనకు చెప్పడానికి అన్ని రకాల అవన్నీ కనబడుతున్నాయి మనకి. ఈయనే హరిబాబు, ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్ అంటున్నారో భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్టు. గతంలో అరెస్ట్ అయ్యిండు. భూ కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి పరిధిలోని కాశంపల్లికి చెందిన ఒక వ్యక్తి జామాయిల తోటను ధ్వంసం చేసి తోట కాపలాదారుడిపైన దాడి చేసి భూమిని కబ్జా చేసేందుకు కొత్త హరిబాబు అనుచరులతో కలిసి ప్రయత్నిస్తున్నారట. ఈజ్ అ కల్ప్రిట్. యాక్చువల్ ఈ టోటల్ కేసులో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నాయని ఈయనకి గండ్ర వెంకటరమణారెడ్డికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. తేల్చాలి ఈ లెక్కని. మరి పోలీసులు ఎందుకు ఈ విచారణ ఏ రకంగా తీసుకెళ్తారన్నది తెలియట్లా. ఈ స్వేచ్ఛలో ఒక వార్త వచ్చిందిగో, సీఎం ఆరా తీసినా పట్టింపు లేదా? ఇదే రాజలింగం మీద స్వేచ్ఛ పేపర్ రాసిన కథనం. సీఎం ఆరా తీసినా పట్టింపు లేదా? రాజలింగమూర్తి హత్య కేసు లైట్ తీసుకున్నారా? 6 గుంటల భూ వివాదానికే హత్య చేశారా? హత్య వెనుక పెద్దోళ్ల హస్తం ఉందా? రోజు వెలిగే వీధి దీపాలు ఆ రోజే ఎందుకు బంద్ అయినాయి? సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలే? అక్రమాలు వెలికితీతతో రాజలింగమూర్తి అందరికీ శత్రువైందా? దర్యాప్తులో అనేక అనుమానాలు. ఇందులో అన్ని పార్టీల నాయకులు ఇన్వాల్వ్ అయినారు. విచారణ చేస్తే బయటకు వస్తుంది. మెయిన్ కల్ప్రిట్స్ ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అది ఓకే. కానీ కింద ఉన్న వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించిన ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కూడా అమ్మయ్య పోయిండ్రా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సహకారం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. చేస్తారా? 100 గజాల భూమి విషయంలో ఆయన్ని చంపుతారా? ఒకసారి ఆలోచించండి. అది ఎంత ల్యాండ్ అండి? మొత్తం ఆ 319 సర్వే నెంబర్ మొత్తం అంతా ఎక్స్టెంట్ ధరణిలో కొడితే ఎక్స్టెంట్ ఎంత? 1 ఎకర్. ఇప్పుడు ఇదే రాజలింగమూర్తి మొత్తం ఆ డేటాకు సంబంధించిన డాక్యుమెంట్ అంతా తీసుకెళ్ళి ఒక 1 డే బిఫోరే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకు పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీకి మొత్తం ఆ డాక్యుమెంట్ అంతా ఇచ్చిన డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. సింపుల్ ఏం లేదు ఇక్కడ. ఇగో ఈ కేసులో అయితే ఆ దళితులను ముందు పెట్టి వాళ్ళు చంపారు అని వాళ్ళు చంపేలాగా చేసి ప్లాన్ చేస్తే ఈ పెద్ద తలకాయని మనం ఈ అవినీతి మీద పోరాడుతున్న ఇతన్ని మనం మట్టు పెట్టవచ్చు. ఇందులో ఈ భూ వివాదాన్ని ప్రధాన కేంద్రంగా తీసుకొని చంపిస్తే ఆడ దళితులు ఉన్నారు చంపిన వాళ్ళ ప్లేస్లో, ఇక్కడ భూ వివాదం ఉన్నది. సో దీంతో మనం సేఫ్ అయిపోతాం, ఇతని నుంచి మనం రక్షింపబడతాం, ఇతని నుంచి మనం భవిష్యత్తులో చేయబోయే కబ్జాల నుంచి మనం బయటపడగలుగుతామని అందరూ కలిసి లేపేశారు. రోజు వెలగాల్సిన లైట్లు కూడా ఆఫ్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ ఉందా? సీసీ ఫుటేజ్ ఏమైంది? ఎదురుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భవనం ఉంది, అవతల పోలీస్ ఎస్పీ హెడ్ క్వార్టర్ ఉంది, నడి రోడ్డు. కెమెరాలు ఏమైనాయి? లైట్లు ఏమైనాయి? లైట్లు ఎవడు ఆఫ్ చేసింది? ఎవడు? ఏది ఎంక్వైరీ? ఏది? మరి ముఖ్యమంత్రి ఆరాధిస్తే ముఖ్యమంత్రి ఏం ఆరాధించిండు? ఎంక్వైరీ మీద ఆరాధించలేదా? సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలోనే పెను సంచలనం రేపింది. ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి మీదే కోర్టులో కేసు వేసిన తెగువ రాజలింగానిది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హత్య కేసు గురించి ఆరా తీశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. కేసును పక్కాగా విచారించాలని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం డిమాండ్ చేశారు. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే పోలీసు యంత్రాంగం హుటాహుటిన పరుగులు తీయాలి. కానీ ఈ హత్యను స్థానిక పోలీసులు లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. రాజలింగమూర్తి స్థానికంగా అనేక అక్రమాలు వెలుగులోకి తీసుకురావడంతో అందరికీ శత్రువైండు. దీంతో ఈ హత్య కేసు దర్యాప్తు విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీసినప్పటికీ దర్యాప్తులో వేగం పుంజుకోకపోవడంపై డౌట్స్ వస్తున్నాయి. కేవలం 6 గుంటల భూమి కోసమే రాజలింగాన్ని అంత పగడ్బందీగా హత్య చేసి ఉంటారా? హత్య జరిగిన రోజు వీధి దీపాలు వెలక్కపోవడానికి కారణం ఏంటి? సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలే? ఇంత పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయాల్సిన అవసరం ఎవరికున్నది? ఇలా ఈ హత్య కేసు పెద్ద మిస్టరీగా మారిపోయింది. రాజలింగమూర్తి మొదటి నుంచి అనేక అక్రమాలు వెలుగులోకి తీసుకురావడంతో అటు రాజకీయ నాయకులకు కొరకరాని కొయ్యగా మారిపోయిండు. ఇది వేరే సిట్కా లేకపోతే ఇంకో దానికో ఎంక్వైరీకి ఇస్తే తప్ప ఈ విషయం బయటికి రావు. నాకు డౌటే ఇంకా అసలు ఆ దళితుల పేర్లో దళితుల ఆయన ఆ 5-6 చంపిరా అన్న విషయంలో నాకైతే డౌటే ఉన్నది. ఎవడో బయట నుంచి వచ్చిన వ్యక్తులే ఈయనని హత్య చేసి ఉంటారన్న అనుమానాలకి మరింత బలం చేకూరుతున్నది. హత్య జరిగిన తెల్లారి ఇందులో A1గా ఉన్న సంజీవ్ హరిబాబుతో ఎట్లా కలిసి జనానికి కనిపించిండు? పోలీసులు ఎందుకు హరిబాబుని అరెస్టు చేస్తలేరు? అదుపులోకి తీసుకొని విచారిస్తలేరు? ఈ లెక్క తేలకపోతే విచారణ ఏమున్నది ఇంక అందులో? హత్య జరుగుతుందని కూడా ముందే తెలుసా? రాజలింగమూర్తి హత్యకు గురి కాబోతున్నారు అని కొందరు పోలీసులకి, పొలిటికల్ లీడర్లకు ముందే సమాచారం ఉందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేస్తే విచారణ పారదర్శకంగా జరగదు. సిబిసిఐడి లేదా సిట్ దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. హత్యకు దారితీసిన పరిణామాలు ఏంటి, అసలు ఎవరు ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయకుండా కేవలం దీన్ని ఒక సాధారణ హత్యలాగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులకు రాజలింగానికి 15 ఏళ్ల పరిచయం. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు రాజలింగమూర్తికి మధ్య 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఓ భూ వివాదాన్ని రాజలింగమూర్తి పరిష్కరించడంతో అందుకు బదులుగా 6 గుంటల భూమిని రాజలింగమూర్తికి ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. అయితే ఆ భూమి రోడ్డు పక్కన కాకుండా లోపలి సైడ్ ఇస్తామనడంతో గొడవ స్టార్ట్ అయింది. అసలే రాదనుకున్న భూమిని కోర్టు ద్వారా ఫైట్ చేసి ఇప్పించిన రాజలింగమూర్తి మీద ఆ కుటుంబానికి ప్రేమ ఉన్నది. కానీ అటు పోలీసులు, రాజకీయ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో హత్యకు కుట్ర జరిగింది. రాజలింగమూర్తి కాళేశ్వరం మీద దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ చనిపోయారు కాబట్టి ఈ కేసును క్లోజ్ చేయాలంటూ కేసీఆర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించిందట. ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపైన విచారణ జరిపి తీరాల్సిందే అని వాదించింది. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడ్డది. చచ్చిపోయిందిగా, కేసు క్లోజ్ చేయాలంటున్నట కేసీఆర్ అడ్వకేట్. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం. భూపాలపల్లి జిల్లా పోలీస్ క్వార్టర్స్కు కేవలం 60 గజాల దూరంలో రామలింగమూర్తి హత్యకు గురైంది. అక్కడ రోజు వెలిగే వీధి దీపాలు హత్య జరిగిన రోజు మాత్రమే రాత్రి 10 గంటల వరకు పనిచేయలే. బ్లైండ్ స్పాట్గా ఉన్న ఆ ఏరియాను నిందితులు ఎంచుకున్నారు. 2 బైకుల మీద 4 వ్యక్తులు వచ్చారు. ప్రొఫెషనల్ కిల్లర్స్లా హత్య చేసి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ బయటకు రాకపోవడం, దర్యాప్తు కూడా ఎంతో రహస్యంగా చేస్తూ ఉండడం, నిందితులు వాడిన కత్తిని కూడా ఒక మీడియా ప్రతినిధి చూపిస్తేనే పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. నేడో రేపో అధికారికంగా పోలీసుల ప్రెస్ మీట్ ఉంటుందని అంటున్నారు. ఈ కేసు కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారా, లేదంటే అసలు సూత్రధారులను తప్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందరికీ శత్రువు అయిన పోలీసులకు కూడా శత్రువే అయిన పొలిటికల్ లీడర్లకు మహాశత్రువు. మాజీ ఎంపీ మధు యాష్కి పోలీసుల వైఫల్యంతోనే రాజలింగమూర్తి హత్య. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఒక 4 అడుగులు వేస్తే పోలీస్ ఎస్పీ ఆఫీస్ అండి. ఆడ లైట్లు ఎట్లా బంద్ అవుతాయి? ఒకవేళ బంద్ అయితే ఆడ ఉన్న పోలీసుల లైట్లు ఎందుకు బంద్ అయినాయి అని ఎంక్వైరీ చేయరా? రాత్రి 10 గంటల దాకా ఎందుకు బంద్ అయినాయి సడన్గా? అంటే పోలీసులకు తెలిసే జరిగిందా? ఈ విచారణ చూస్తుంటే ఏదో లోపల కథ కథగా అనిస్తున్నట్టు కనబడుతున్నది.